ఈరోజు మనము మన సెకండ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. సెకండ్ బ్రెయిన్ అంటే ఏంటనుకున్నారా? మన గట్, స్టమక్ అనేది చాలా చాలా క్లీన్గా ఉంటేనే మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందని ఎంతమందికి తెలుసు? సో సెకండ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందామా? సెకండ్ బ్రెయిన్ అనేది చాలా హెల్తీగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ బ్యాక్టీరియా బాడీలో చాలా ఎక్కువగా ఉండాలి. కానీ చాలామందికి ఇమ్యూనిటీ అనేది పవర్ తగ్గిపోతుంది అండ్ మీకు లోపలికి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ బారిన పడుతున్నారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యంగేజ్ కానీ. కానీ వీటన్నిటికీ సొల్యూషన్గా మనకేం కావాలంటే గుడ్ బ్యాక్టీరియాని ముందు మనము బాడీలోకి పంపించాలి. అలా పంపించడానికి ఈ రోజుల్లో ఎవరు మంచి ఫుడ్ తీసుకుంటున్నారు? మీరు తినే ఆయిల్ ఫుడ్ వల్ల మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది. జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు అండ్ నిల్వుంచిన ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ ఫుడ్ మీరు తీసుకోవడం కాకుండా మీ పిల్లలకు కూడా పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, రిపేర్ సిస్టమ్ తగ్గిపోతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతున్నాయి బాడీలో. అందుకని బాడీలో ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుంది. సో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? మనము డైలీ తీసుకోవాల్సిన పెరుగు, మజ్జిగ, పులవ పెట్టిన పదార్థాలు తీసుకోవాలి. పులవ పెట్టిన పదార్థాలు అంటే అందరూ పిజ్జా, బర్గర్లు ఇవి కాదు, అది మైదా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పేగులకు చుట్టుకుపోయి మనకి చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది. అలా స్టమక్ పెయిన్ వస్తుంటే ఎందువల్ల వస్తుంది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, అవునా కదా? కాబట్టి మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే కావాల్సింది గుడ్ బ్యాక్టీరియా. అలాంటి గుడ్ బ్యాక్టీరియాని ఎంతమంది డైలీ వేజ్గా మీకు ఇస్తున్నారు, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ? ఎవరు తీసుకోవట్లేదు. మరి అలాంటి గుడ్ బ్యాక్టీరియాని మా దగ్గర సింప్లీ ప్రోబయోటిక్ రూపంలో మన దగ్గర అందుతుంది. 2 బిలియన్స్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి సింప్లీ ప్రోబయోటిక్ అనేది 2 మిలియన్స్ గుడ్ బ్యాక్టీరియాని బాడీలోకి పంపించడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి రిపేర్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ని బాడీకి అందజేస్తుంది. అలా అందజేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా చాలా చాలా హెల్తీగా ఉంటున్నారు. అండ్ స్టమక్ అనేది క్లీన్గా ఉండడం వల్ల డైలీ మనకి మోషన్ అవ్వడం కానీ అండ్ బాడీ అనేది యాక్టివ్గా ఉండడం కానీ, ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఉండడం కానీ అండ్ మైగ్రేన్ లాంటి సమస్యలు రాకుండా కూడా గుడ్ బ్యాక్టీరియా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అలాంటి గుడ్ బ్యాక్టీరియాని ఇప్పుడు మనము ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఇది చూడడానికి ఎంత చిన్నగా చాచెట్ ఉన్నా కూడాను ఇందులో 2 బిలియన్స్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఎంతో ఉండదు, కొంచెం ఉన్న పౌడరు, ఇది చాలా చాలా గుడ్ బ్యాక్టీరియా వేసాను ఇందులో. మీరు ఇందులో కూల్ వాటర్ వేయచ్చు లేదా హాట్ వాటర్ వేయచ్చు, ఏ వాటర్ అయినా వేసుకొని మీరు తాగొచ్చు. పర్ డే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి మీ పిల్లలకి కానీ మీకు కానీ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా బాడీలోకి మంచిగా చేరుతుంది. ఇందులో నేను వాటర్ పోస్తున్నాను. స్పూన్ అనేది అవసరం లేదు, వాటర్ పోస్తూ ఉంటేనే వాటర్లో మిక్స్ అయిపోతుంది. చూడండి ఎలా కలిసిపోయిందో. ఇలా కనుక మనం నార్మల్ వాటర్లో కనుక తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇమ్యూనిటీ అనేది చాలా చాలా బూస్ట్ అవుతుంది. మీ పిల్లలకి హెల్తీగా ఇస్తారు కదా. అసలు ఇప్పుడు మనకి ఏంటంటే ఫీవర్స్ అనేవి అందరికీ వస్తున్నాయి కాబట్టి గుడ్ బ్యాక్టీరియా ఉండడం చాలా చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను సింప్లీ ప్రోబయోటిక్ని తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఇంకా సింప్లీ ప్రోబయోటిక్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. Thank you so much.